అండి. ఆ కాలంలో మన తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్ళేవారు. మనం ఇంటి దగ్గర ఏ మన్ను మశానంలో ఆడి పెరిగామో కానీ, ఇప్పుడు పిల్లలకి మాత్రం యాక్టివిటీస్ లేకపోతే మనకు పిచ్చిలేస్తుంది వాళ్ళకంటే ముందు. సో, అలా ఉందనమాట పరిస్థితి. ఇంకా మాకు దగ్గరలో ఎగ్జిబిషన్ ఉంటే ఇంకా తీసుకొని వెళ్ళాం మా పాపని. చూడండి ఒక్కటి కూడా భయపడకుండా ఎంత చిల్ అవుతుందో. ఇంకా కాకపోతే ఆమె ఏజ్‌కి ఏందంటే అన్నీ ఎక్కడానికైతే ఎలిజిబిలిటీ లేదనమాట. పోతే పోనీ కానీ ఈ ఏనుగు రైడ్ మాత్రం నాకు కూడా బా నచ్చింది. ఎందుకంటే ఆమెతో పాటు ఎవరో ఒకళ్ళం ఎక్కాలి. ఒక్కళ్ళకి ఎక్కనివ్వరు కదా! సో, అలా ఎక్కామట. ఎగ్జిబిషన్ మొత్తం ఒక రైడ్‌లో కవర్ చేసేసాను నేను. సో, తర్వాత వచ్చేసి ఇంకా మనకి ఇలా పెద్ద పెద్ద పార్కులలో పోలీస్ వాళ్ళొచ్చేసి మంచిగా హార్స్ రైడ్ చేస్తూ పిల్లలకి ఎంటర్‌టైన్ చేస్తారు. మంచిగా హార్స్‌కి జడ కూడా వేసేసారనమాట. అలా ఇంకా వీక్ అంతా బిజీగా ఉన్న వీక్ డే 2 రోజులు కూడా ఖాళీగా ఉండకుండా ఇలా పిల్లల్ని ఎంటర్‌టైన్ చేయడానికి ఏదో ఒక పార్క్ అయితే వెళ్ళాలి. అలా ఫ్రెండ్స్ వాళ్ళు మేమైతే వెళ్ళాము. ఇక్కడ వాళ్ళకి కార్డ్ ఇస్తే వాళ్ళే గీకి మొత్తం ఆడుకునేలా ఉన్నారనమాట. ట్రాంపోలిన్ మాత్రం మా పాప పిచ్చెక్కిస్తుంది. ఫస్ట్ టైం నేను గో కార్టింగ్ చేయడం. అలా ఇంకా మా పాపని ఈ సమ్మర్‌లో అయితే ఏదో ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళి ఎంటర్‌టైన్ చేస్తానే ఉన్నాం. లేదు అంటే వాళ్ళని కూడా పాపం ఇంట్లో ఉంచి ఉంచలేం కదా! ఇంక ఇక్కడ జింకల్ని, మేకల్ని, ఆవుల్ని పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా వదిలట్లే. మా పాప హార్స్ రైడ్ చేస్తుంటే మాత్రం అక్కడ వాళ్ళందరూ చిల్ అవుతా ఉన్నారు. కొంచెం కూడా భయం లేకుండా ఎంత ఎంటర్‌టైన్ అవుతుందో అని. సో, అలా ఇంకా మంచిగా ఎంజాయ్ చేపిస్తా ఉన్నాం అనమాట. సో, మీకు దీనికి సంబంధించి ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానెల్‌లో అప్లోడ్ చేశాను. కిందైతే లింక్ ట్యాగ్ చేశాను. తప్పకుండా వాచ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.